మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలియనది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారికి కూలికి పెట్టుకున్నట్టుకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిన. తరువాత అతడు దాదాపు 9 గంటలకి వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళరి. దాదాపు 12 గంటలకి 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొన లేదనరి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అనను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారమును తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికినని అనుకునేది, కానీ వారికి ఒక్కొక్క దేనారము చెప్పునని దొరికిన వారు అది తీసుకుని, చివరి వచ్చిన మీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కొనిది. అందుకదుడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీవు పొమ్ము, నీవు తీసుకొని పొమ్ము, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపటి వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుటకు నాకు న్యాయం కదా? నేను మంచివాడినైందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. దేవునామమునకు మహిమ కలుగునుగాక. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టునకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చెప్పున వడబడి చేసుకున్నాడట. దినమునకు అంటే ఇంచుమించు ఎంతమ్మా? ₹1/2. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళాడు యజమానుడు. ద్రాక్ష తోటలో పని ఉంది. ఆ పని నీరు పట్టే పని అవ్వచ్చు, కలుపు తీసే పని అవ్వచ్చు, ఏదైనా సరే పని. ఏ పనమ్మా? ద్రాక్ష తోటలో పని ఉంది. మనుషుడు కావాలి. అడ్డా అంటారు. అడ్డా అంటే ఇప్పుడు మోతీనగర్ ఉంది, అక్కడ ఒక అడ్డా ఉంటుంది. అడ్డా దగ్గర కూలివారు అందరూ వరుసగా నిలబడి ఉంటారు. వచ్చి, అయ్యా ఈరోజు మా ఇంట్లో పని ఉంది వస్తారా అంటే ఆ వారు వచ్చి ఆ రోజు పని చేసుకుని వెళ్తే ఏ రోజు కూలి ఆ సాయంత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులకు అలా ఉండదు. కూలి వారికి మాత్రమే ఒక అద్భుతమైన భాగ్యం అది. ₹1000 ఇస్తున్నారు, 1200, 1500 కూడా దొరుకుతుంది. కొంచెం మేస్త్రి పని అయితే 2000 కూడా తీసుకుంటున్నారు. అవునా కదా? అయితే ద్రాక్ష తోటల పని ఉంది. పనివారి కోసం ఉదయాన్నే వెళ్ళాడు. 6 గంటలకి వెళ్తే కొంతమంది పనివారు దొరికారు. ఎంతకి వడంబడిక చేసుకున్నాడు? 1 దేనారం, ₹1/2. అది అయిపోయింది. తర్వాత 6 గంటలకి యాక్చువల్లీ పనికి రావాలి వారు. ఉదయాన్నే అంతకుముందు రోజుల్లో 6 గంటలకి వెళ్ళేవారు. ఉదయాన్నే తొలిచూరు జామునే చలిదన్నం పట్టుకుని వెళ్ళిపోయేవారు పొలాలకి. 8 గంటలకు టిఫిన్ పెట్టేవారు, టీ ఇచ్చేవారు. ఉదయాన్నే టీ ఇచ్చేవారు, మధ్యాహ్నం టీ ఇచ్చేవారు, మధ్యాహ్నం అతను భోజనం పెట్టేవారు, సాయంత్రం టీ ఇచ్చేవారు 3 గంటలకి. ఇలాగ సౌలభ్యాలు ఉండేవి. పని చేయడం చాలా సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయం పని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నేను కూడా వెళ్ళినటువంటి వాడిని కాబట్టి నాకు తెలుసు. కనుక మీరు ఎప్పుడైనా ఆ ఉదయాన్నే వెళ్ళారు, 9 గంటల వరకు కూడా చాలామంది అక్కడ చేరిపోయి ఉన్నారు. వారిని ఎవరిని కూలికి పెట్టుకోలేదు, ఖాళీగా ఉన్నారు. యజమానుడు వచ్చి జాలిపడి, మీకు ఎంత ఇచ్చుట న్యాయమో నేను అంత ఇస్తాను. ఆల్రెడీ ఎన్ని గంటలు అయిపోయింది? అప్పటికి 7, 8, 3 గంటలు అయిపోయింది. పని చేయవలసిన సమయం పోయింది. అయినా కూడా పర్వాలేదు, రండి మా పొలంలోకి రండి, నేను మీకెంత న్యాయమో అంత నేను ఇస్తాను అని చెప్పాడు. తర్వాత అలాగే 9 గంటలకు వెళ్ళాడట. తర్వాత ఊరికే నిలిచి ఉన్నారు చాలామంది. ఊరికే నిలిచి ఉంటే దాదాపు 9 గంటలకు వెళ్ళిన ఆయన 12 గంటలకు వెళ్ళాడు,
3 గంటలకు వెళ్ళాడు, మరలా తిరిగి 5 గంటలకు కూడా వెళ్ళాడు. అప్పటికి చాలామంది మిగిలిపోయి ఉన్నారు, ఎవరు పిలవలేదు వారిని. అలాగా వెయిట్ చేసి చాలామంది జీవితాల్లో చిన్న చిన్న జీవితాలు ఇదే బాధ అండి. ఏ రోజు పని చేస్తే ఆ రోజు పొట్ట వెళ్తుంది. అలాంటి వారి జీవితాల్లో నరకేతనం. కానీ వారు సాయంత్రం 5 గంటల వరకు ఖాళీ కూర్చున్నారు. అంటే సుమారు 9 గంటలకు వచ్చారు, 12 గంటలకు 3 గంటలకు వచ్చారు. 3 గంటలకి మనుషులను తీసుకొచ్చాడు, 5 గంటలకు కూడా మనుషులను పంపించాడు. ఎంత న్యాయమో మీకు అంత ఇస్తానన్నాడు. సరే 6 గంటల వరకు పని అయిపోయింది. 6 నుంచి 6 గంటల వరకు ఎన్ని గంటలు? మొత్తం 12 గంటలు పని చేశారు వారు. పని చేస్తే చివరిని పనికొచ్చారు. ఎవరైనా 5 గంటలకి 5 గంటలకి వచ్చినటువంటి వారిని రమ్మన్నాడు. రమ్మని ఎంత ఇచ్చాడు? ₹1/2 ఇచ్చాడు. ఒక దేనారం. 6,000 దేనారం అంటే ఎంత అనుకున్నారు? ఇప్పుడు ₹1,000 అంటున్నామే, అప్పుడు అంతే కదమ్మా. మన సమయానుకూలంగా పెరుగుతూ ఉంటుంది, ఆ డబ్బు విలువ అలాగనే పెరుగుతూ వచ్చింది. అప్పుడు 5 గంటలకి గంట పని చేసినటువంటి వాడు ఒక దేనారం. ప్రభు ఏం చెప్పాడంటే 6 గంటలకు వచ్చి 6 గంటల వరకు చేస్తే ఒక దేనారం అని ఒడబడి ఒప్పందం అలా ఒప్పుకొని వచ్చారు. మొదట 6 గంటలకి పనికి వచ్చినటువంటి వాడు చివరిలో వచ్చారు. ప్రభు జాలిపడి, సరేలే, ఎవరో పిలవలేదు మిమ్మల్ని పనికి, ఎవరో పిలవలేదే, సరే రండి, ఒక గంట అన్న పని చేయండి. గంట పని చేశారు, ₹1/2 దొరికింది. 3 గంటలకు వచ్చాడు. అంటే ఎన్ని గంటలు పని చేసి? 4, 5, 6. 3 గంటలు పని చేసిన వారు ₹1/2 తీసుకున్నారు. 12 గంటలకు వచ్చాడు. 1, 2, 3, 4, 5, 6. 6 గంటలు పని చేశారు. వారికి ఎంత దొరికింది? దేనారం ఇచ్చాడు. తర్వాత 9 గంటలకు వచ్చారు. 9 గంటలకు 9 గంటలు పని చేస్తారు. 9 గంటలకు వచ్చినటువంటి వారికి ₹1/2 దొరికింది. కానీ చివరిలో 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చినటువంటి వాడికి పిలిచి ₹1/2 చేతిలో పెట్టారు. ₹1/2 చేతిలో పెడితే 6 గంటలకు పనికి వచ్చినటువంటి వారు అంటున్నారు, ఏమంటారు? దాదాపు 9వ వచనం, దాదాపు 5 గంటలకు కూలికి వచ్చిన వారు వచ్చి ఒక్కొక్క దేనారమును తీసుకున్నరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని అనుకున్నరి, కానీ వారికి ఒక్కొక్క దేనారం చెప్పనే దొరికిన. వారు అది తీసుకుని ఏమంటున్నారంటే, చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన వారితో మాతో వారిని సమానం చేసేవే అని ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అప్పుడు ఆ ఇంటి యజమానుడు అందుకతడు వారిలో ఒకని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయమే కదా? నేను మంచివాడనైనందున నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పిన. ఆ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు. ఎలాగంటే దీని అర్థం, మీరు చివరిగా వచ్చారు గంట. ఈ గంట వచ్చిన వాడు 12 గంటలు పని చేసేవాడు చేసినంత పని చేసేసాడు. మీకు అర్థమవుతుందన్నమాట. చాలా మట్టుకు ఇలాగ ఉంటుంది. కొత్తగా వస్తారు వారు 2-3 రోజుల్లో వాళ్ళు 12 సంవత్సరాల నుంచి పనిచేసే వారితో సమానంగా పని చేసేస్తారు. అర్థమవుతుందా జానుబాబు నా మాట? 1 గంట పని చేసినటువంటి వాడు 12 గంటల పని చేసేవాడితో సమానంగా మనసంతా పని మీద పెట్టాడు. మొత్తం మర్చిపోయి, అయ్యో 5 గంటలు సుమారు 11 గంటలు ఖాళీగా ఉన్నాను, అయినా నన్ను యజమానుడు పిలిచాడు, నేను ఈ గంటలో 11 గంటల పని కూడా చేసేయాలని అసలు తన మొత్తం మనసంతా పెట్టి, దీన్ని ఎలా పోలుస్తామంటే విశ్వాసంతో పోలుస్తాం, నమ్మకంతో పోలుస్తాం. చాలామంది మనకంటే మొన్న వచ్చినటువంటి వారు ఉంటారు, వారు పొందుకుంటూ ఉంటారు. వారు విశ్వాసంతో, ప్రభువారు ఎవరిని పొగడాడో తెలుసమ్మా? శిష్యుల్ని ఎవరిని పొగడలే. సుమారు 3.5 సంవత్సరాలు తనతో విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి శిష్యుల్ని పొగడలేదు. అన్నాడు ఒక ఆయన వచ్చి, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ప్రభువా, నా ఇంటికి నువ్వు రావడానికి నేను అర్హుని కాదు, ఇక్కడి నుంచి నువ్వు సెలవి అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభువారు, ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం చూడలేదు అన్నాడు. ఒకరోజు ఒక తల్లిగారు వచ్చి నేను ఆమె యాక్సెప్ట్ చేయలేదు,
తన కుమారుణ్ణి రక్షించడానికి. అప్పుడు అన్నాడు, యజమానుని బల్ల మీద నుంచి వచ్చి పడే రొట్టె ముక్కలు కూడా తీసుకుంటాయి కదా కుక్కపిల్లలు అంటే. అప్పుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. నీకు కోరినట్టే నీకు జరుగుతుంది. అలాగే స్వస్థత పొందుకున్నది కుమారుని విషయం. అంటే నేనేం చెప్తున్నానంటే, మనం ఎంత విశ్వాసంతో ఎప్పుడు వచ్చామన్నది కాదు, విశ్వాసంలో మనం ఆ లోతు ఎంత ఉన్నదే కావాలంతే. విశ్వాసపు లోతు ప్రభు మీద ఎంతగా డిపెండ్ అయ్యామో అదే ప్రభు చూచేది. అందుకే 5 గంటలకు వచ్చినటువంటి వాడు 6 గంటలకు వచ్చిన వాడిని అన్నాడు, కడపటి వాడు వచ్చాడు కదా, మొదటి వాడు అయిపోయాడు. మొదటి వాడితో సమానంగా చేస్తాను. నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నది కదా, నువ్వెంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ముందొచ్చావా వెనకాల వచ్చావా, పెద్దోడవా చిన్నోడవా, ఇదిగో జ్ఞాని అని గ్రీసు దేశస్థుడని సంబంధం లేదు. ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి వారందరికీ ఆయన కుమారులగుట కానికన్నా ఆ అధికారం అనుగ్రహించాడట. మొదటి వారు 6 గంటలకు వచ్చాడు, అయినా కూడా 5 గంటలకు వచ్చి గంట పని అన్నాడు. ఎండ బాధపడ్డామయ్యా, మిట్ట మధ్యాహ్నం సూర్యుని ఎండ ఎంత భీకరంగా ఉందో అంత ఎండ దెబ్బ తగిలింది మాకు, శ్రమకు వచ్చాం, ఉదయం నుంచి కష్టపడి పని చేస్తాం, మాతో వారిని సమానం చేసేసావంటే అన్నాడు ప్రభువారు, నేను మంచి వాడు, నేను ఎందుకు మీకు కడుపు మంటగా ఉందా? మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మొదటి వచ్చామా వెనకాల వచ్చామా కాదు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మీద, ఆయన శక్తి మీద డిపెండ్ అవ్వాలి, ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ఆయన నామం మీద మనం ఆధారపడి మనం ఈ జీవనాన్ని కొనసాగించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు.